హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనసే మౌనం ఛానల్ స్వాగతం అండి. ఎల్లం తల్లి గుడికి వెళ్ళి నేను ద్వారకాధుని బయలుదేరుదామని ముందు ఎల్లం తల్లిని దర్శించుకున్నానండి. దర్శించుకున్నాక ద్వారకాధుని బయలుదేరండి. నామం పెట్టించుకున్నాను చింతరక్కలో. ఇది 2వ వారం అండి. స్వామివారికి 7 వారాలు మొక్కుకున్నాను. నామం పెట్టించుకున్నాను స్వామిది. వీడియో తీయాలని ఆగమన్నానండి. పల్లె వెలుగు బస్సుకు వచ్చానండి. అసలు ఖాళీ లేదండి, శనివారం కదా. ఇక్కడ బస్ ఆగిందండి. పట్టణాలకు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళొచ్చని ఇక్కడ దర్శనం చేసుకొని టిఫిన్ చేసేసి కూర్చున్నారండి. ఇది మెట్ల పైకి వెళ్ళే దారండి. దక్షిణ రాజగోపురం అంటారు ఇది. వరకు ఒకప్పుడైతే ఇటే దారి ఉండేదండి. గాజులు ఇవన్నీ అమ్ముతారండి. గతంలో అందరూ వచ్చే ఉంటారండి. దానివాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా స్వామివారిని దర్శించేసుకోవచ్చు. ఇక్కడ కింద మెట్ల మీద దారండి. ఇది స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ నేను పసుపు, కుంకుమ, కొబ్బరికాయ తీసుకున్నానండి మెట్లు పూజ చేయడానికి. దీపారాజనను వీడియో తీస్తున్నానండి. నేను చక్కగా నుంచున్నారు ఇంటి దగ్గర. ఇవన్నీ మెట్లు పూజ చేస్తాయి. నేను కూడా ఇక్కడ నుంచి వీడియో తీసుకున్నానండి. ఇదిగోండి స్వామివారి పాదాలు అన్నాను కదా, నమస్కరించుకోండి. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలండి. పాదాలండి, శ్రీవారి పాదాలు కింద మెట్ల మార్గం. పసుపు కుంకుమ పూజ చేస్తున్నారు ఇక్కడ. పూజ చేస్తారు, అందరూ అవుతున్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది జనం అండి. శనివారం కదా, శనివారం ఏంటండి ప్రతిరోజు ఉంటున్నారండి స్వామి దర్శనానికి. ఇక్కడ మెట్లు పూజ చేసిన వాళ్ళు తమలపాకు మీద చిప్స్ పెట్టి కర్పూరం వెలిగించారండి. వీడియో తీసుకున్నాను. ఇక్కడ ఒక ఆమె మోకాళ్ళ మీద నడుస్తున్నారండి. ఆ పాపమ్మ మెట్లు పూజ చేస్తానికి పసుపు కుంకుమ తీసుకొచ్చిందండి. ఎంత భక్తి ఉంటే మోకాళ్ళ మీద నడుస్తారండి. నేనైతే మెట్టు పూజ చేసుకొని వచ్చారండి. ఇది దక్షిణ రాజగోపురం అండి, చూసేయండి మీరు కూడా. ఇది స్వామివారి లోపల ఫోన్లు అలౌ చేయరు కదండి, అందుకని ఇక్కడ నేను వీడియో తీసుకున్నానండి. మెట్ల మించి ఇక్కడ బొట్టోళ్ళు పక్కన చేయించుకొని దీపారాధన చేశారండి, పసుపు కుంకుమ వేసి. అందుకని ఇక్కడి నుంచి వీడియో తీసుకొచ్చండి. ఇక్కడ లోపలికి వెళ్ళాక ఫోన్లో అక్కడ పెట్టేయాలండి. భక్తజనం చూసారండి. మెట్ల మార్గాన్ని వచ్చి మెట్లు చూసుకొని ఇది లోపలికి వెళ్ళాకండి స్వామివారి శేషపాన్పు, శ్రీకృష్ణ తులాభారం అవన్నీ ఉంటాయండి వాళ్ళ మీద. స్వామివారి అవతారాలు భక్తజనం ఉండి ప్రసాదాలు తీసుకొని కూర్చున్నారు. ఇక్కడ ఉగాది శుభాకాంక్షలు అని రాశారండి. ఇది తూర్పు రాజగోపురం అండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుస్తారండి. కొబ్బరికాయలు కొట్టుకొని స్వామివారు తీసుకునేవాళ్ళు ప్రసాదం తీసుకెళ్తారు, లేకపోతే కొబ్బరి చెట్లు అక్కడ వదిలేస్తారండి. కుర్రోళ్ళు చూసారా, మన వాళ్ళు ఇంకా రాలేదని కూర్చున్నారు. ఇదంతా లైన్ అండి, చూసారా స్వామివారి దర్శనానికి లైన్ అండి. ఇక్కడ పామ్మగారు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటున్నారండి. పెద్ద ఆమె ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారానండి, ఎంత యాక్టివ్గా ఉన్నారు ఆమె. ఇక్కడ చెట్లు ఉన్నాయంటే ఆ చెట్ల దగ్గర కూడా ఒక కుటుంబం పూజ చేసుకుంటున్నారండి. అందరూ కూడా దీపారాధన ఇక్కడ పసుపు కుంకుమ వేసి పూజ చేసుకుంటున్నారండి. పిండి దీపాలు పెట్టుకొని. ఇదివరకు ఇక్కడ దీపారాధన చేసేవారు కదండి. ఇదిగోండి ఇక్కడ చేసేవారు. స్వామివారు ఇక్కడ ఉంటారు. దీపారాధన ఇక్కడ చేసుకుని పసుపు కుంకుమ కాను చేసుకునేవాళ్ళు. ఇక్కడ కూడా దీపారాధన అమ్ముతారండి. 20 రూపాయలు టికెట్. ఒక ఆమె చూసారు సూత్రాలకి కుంకుమ పొట్టు పెట్టుకుంది, పాప పొట్టు పెట్టించుకుంటుంది. నేను కూడా పెట్టుకుంటానండి సూత్రాలకి. ప్రసాదం బాగుందని తింటున్నారండి. ఇక్కడ చూసారా నానమ్మ అమ్మమ్మ బుడ్డగాని తిప్పుతుంది. అక్కడ చక్కగా ఆడుతుంది. ఇక్కడ సెల్ ఫోన్లు పెట్టుకునే పాయింట్ అండి. ఇక్కడ 10 రూపాయలండి టికెట్. మనకు రసీదు ఇస్తారు. ఇది దర్శనం అయిపోయాక తూర్పు రాజగోపురం నుంచి బయటకు వచ్చేయడం అండి. భక్తులందరూ కూడా ఇటువైపు నుంచి రావాలి. తూర్పు రాజగోపురం నుంచి దర్శనం అయిపోయాక స్వామివారికి. ఉగాది శుభాకాంక్షలు అని రాసిందండి. అన్వేటి మండపానికి వచ్చాము. ఇక్కడైతే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయండి. 3 పెళ్ళిళ్ళు అండి. ఇదిగోండి తాళిబొట్టు కడుతున్నారు పెళ్ళికొట్టు. స్వామివారి ఆశీస్సులు మీ ఆశీస్సులు ఉండాలండి. ఏదో చిన్న వీడియో తీసుకున్నాను, మీరు సరదాగా మీరు కూడా చూసేస్తారండి. ఇక్కడ పూజ చేసుకుంటున్నారండి, గంగు పూజ. 3 వివాహాలు జరిగినాయండి. ఇలాంటి మంగళ వాయిద్యకారులు హడావుడి కూడా ఉందండి. లేడీ టిఫిన్ చేసుకొచ్చింది. రాములవారి ఫోటో అండి. స్వామివారి ఫోటో లేకుండా వివాహం జరపదు రాములవారిది. ఇక్కడ పూజ సామాగ్రిలు అమ్ముతారండి. ఫోటోలు కానీ, ఇంకా దీపారాజనకి కావాల్సిన నూనె కానీ, నెయ్యి కానీ, ఆవు నెయ్యి కానీ, అగరబత్తులు, చుట్లన్నీ. ఇంకో పెళ్ళండి. ఇక్కడ ఇందులో ఉంగరాలు వేశారు కదండి, పెళ్ళి కొడుకు తీసాడండి. సరదాగా ఉంది అన్వేటి మండపం అంతా. వెనకాల వచ్చిన వాళ్ళందరూ సరదాగా ఉన్నారండి. నిండు నూరేళ్ళు సరదాగా ఉండాలండి. పెళ్ళి అయిన జంటలందరూ స్వామివారి ఆశీస్సుతో. అన్వేటి మండపంలో ఏం చూసారో
అబ్బా దర్శనం అయిపోయింది. ఇంత జనంలో ఆయన కాళ్ళు చాపి కూర్చున్నారు. హడావిడిగా ఉందండి అడ్మిట్ మండపం. పిల్లలకి బొమ్మలు కార్లు అన్నీ కొని ఆ తల్లులు అమ్మమ్మలు నానమ్మలు ఆ బొడ్డోళ్ళని ఎత్తుకొని బొమ్మనాలు చేయించుకొని అని చక్కగా కూర్చున్నారండి ఇక్కడ. సోమవారి దర్శనం అయిపోయాక అదో తృప్తిగా ఉంటుందండి, మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు ఆవులు అవన్నీ ఉంటాయండి. అక్కడ కూడా కూర్చున్నారు ఆడవాళ్ళందరూ, మగవాళ్ళందరూ. ఇక్కడ నామాలు పెడతారు, ఆయన నామాలు పెడతారండి. అంత ఇస్తే అంత తీసుకుంటారండి, ఎవరి బతుకుదేరు వాళ్ళండి. ఇదిగోండి కృష్ణుడు. గోవులు ఉంటాయండి, గోత్రనామాలు కూడా చదువుతారు పంతులు గారు. గోవుకు మేత వేయాలంటే అమ్ముతారండి, అక్కడ తీసుకొని మేత వేయచ్చు. ఇక్కడ ఒక చూసారా బుడ్డతలతో నుంచున్నారు దర్శనం అయిపోయాక బుడ్డ ప్యాన్ వేసుకొని. ఇక్కడ పోలీసు వారు కంట్రోల్ చేస్తూ ఉంటారండి, వాహనాలు ఇక్కడ పెట్టద్దు అక్కడ పెట్టండి అని చెప్తూ ఉంటారు. అలాగే శ్రీవారి రథం వచ్చిందండి. ఇది పైకి భోజనానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళిందండి. భోజనానికి నేను కూడా సోమవారం ప్రసాదానికి వెళ్తున్నానండి. చూసారా జనం అందరూ అసలు ఖాళీ లేదండి. సోమవారం ప్రసాదానికి పైకి వెళ్తున్నామండి. దారిది సోమవారం పట్టం కూడా ఉంది. పైన ఫుల్ అయిపోయాక కింద పెడతారండి. ఇప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుంటారండి. వీళ్ళ సోమవారం సేవలకు వచ్చిన వాళ్ళండి ఆడవాళ్ళు మన ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఇక్కడ సోమవారం ప్రసాదం అండి. ప్రసాదం తినొచ్చండి, 11 గంటలకే మొదలైపోద్దండి సోమవారం ప్రసాదం. ఇదిగోండి భోజనం సోమవారం ప్రసాదం అయిపోయాక భోజనం తిన్నాక ఇదిగో బస్సు ఎక్కేసామండి. బస్సులో మళ్ళీ కూడా ఇదిగోండి శివాలయానికి అయితే వెళ్ళలేదండి నేను. ఇక గోపురానికి దండం పెట్టుకొని బస్సులోంచి వచ్చేసానండి. మీరు కూడా దర్శనం చేసుకోండి సోమవారి గోపురాన్ని, శివాలయం అండి. వ్యక్తులు వెళ్తున్నారండి, ఎంత ఎండ వేసాను ఉందోనండి. ఇదిగోండి కింద స్వామివారి పాదాల దగ్గర అండి. 12 అయినా సరే దీపారాధన చేస్తానే ఉన్నారు, భక్తులు వస్తానే ఉన్నారండి. ఎప్పుడు వస్తూనే ఉంటారండి. ఈ టైం ఆ టైమే లేదండి. ఇక్కడ మెట్లు పూజ చేస్తాకి తీసుకున్నారు చూసారా, పసుపు కుంకాలు కొబ్బరికాయ కొడుతుంటాయని దీపారాధన చేస్తున్నారండి. మెట్లు పూజ చేస్తున్నారు. ఈ టైం ఆ టైం లేదండి, సాంగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ద్వారకా తిరుమలలో. ఇదిగోండి ఇక్కడ వీడియో తీసుకుంటుంటే ఒక పెళ్లి జంట వస్తున్నారండి, అని చక్కగా మీరు కూడా చూసేయండి. వీళ్ళ దర్శనానికి వచ్చారండి, సోమవారి దర్శనానికి. చూసేయండి జంటని, సోమవారి ఆశీస్సులు ఉండాలి. మనసే మౌనం ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలండి. ఇదిగోండి ఏలూరుకి ఆటో బస్సుకు నుంచోలేక ఎండలో ఆటోకి వెళ్ళిపోతున్నారండి. మనిషికి 50 అని అంటున్నారు ఏలూరుకి. ఇదిగోండి చాలామంది ఆటోల్లో వెళ్ళిపోతున్నారండి. ఇదిగోండి ఎండకి తట్టుకోలేక డ్రింకులు కొనుక్కొని తాగుతున్నారు బస్ స్టాండింగ్లో. దక్షిణ రాజగోపురం అనుకోండి ఇది. నేను కూడా డ్రింక్ తాగానండి, బొడ్డోళ్ళతో సహా పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా నుంచున్నారండి ఎండలోనే బస్సు కోసం. ఇక్కడ ఒక ఆయన పనసకాయతో కుస్తీ పడుతున్నారు, పనసకాయ కోసం అమ్మాయి. ఇదిగోండి సోమవారి పాదాల పైన అండి ఇక్కడ దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అమ్ముతారండి.